సార్ పవన్ గారు. సార్ ఏంటి అంటే ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట పడదా? ఎందుకంటే ఖచ్చితంగా చర్యలు కంప్లైంట్లు అయితే రావాలి. ఎందుకంటే మిగతా వాళ్ళని ఒక భయభ్రాంతులకు గురి చేయడమే కదా ప్రజలని. అంటే ప్రభుత్వం ఒకవైపు సహాయక చర్యలు చేస్తున్నప్పటికీ కూడా ఏదో జరిగిపోతోంది, ఏదో అవుతోంది అని చేయడం కూడా చాలా తప్పు కదా. వైసీపీ పార్టీ ప్రభుత్వం నుంచి దిగిపోయాక ఇంకా బరి తెగించేశారండి. కుల్లం అయిపోయారు. కానీ మీరందరూ ఉపేక్షిస్తున్నారట అందుకే ఆ విధంగా. చట్టం తన పని చేసుకుంటుంది కదా సార్. మనం ఏమన్నా దుబాయ్ లో లేవు కదా, చర్య చట్టాలు ఏమి లేవు ఇక్కడ. సో చట్టం పని చేసుకుంటే ప్రజాస్వామ్యంలో ఏదన్నా కొంత సమయం పడుతుంది. కాకపోతే నేనేంటంటే ఇప్పుడు చితి మీద చలి కాచుకుంటాం అంటే కరెక్ట్ గా వైసీపీ పార్టీకి ఆ సామెత సరిపోదు. ఓ పక్కన ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మనం ఒక రాజకీయ పార్టీగా ప్రజల సంక్షేమం కోసం వచ్చిన పార్టీగా నిజంగా ఆలోచన ఉంటే మీరు ఆ సహాయ చర్యల్లో పాలు పంచుకోవాలి. సహాయ చర్యల్లో పాలు పంచుకొని సహకరించాలి. లోటుపాట్లు ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయాలి. ఆ యొక్క విపత్తుని నుంచి ప్రజల్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మీ సూచనలు సలహాలు ఇవ్వచ్చు. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే భవిష్యత్తులో రాకుండా చేయాలంటే ఇలా చేద్దాం, ఇది సొల్యూషన్, ఇలా చేయండి అని చెప్పాలి. అంతేగాని తప్పుడు ఫేక్ ప్రచారాలతో భయాందోళనకు గురి చేయడం ఏంటండి? సార్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు దేశంలో ఏదైనా విపత్తు జరుగుతుంటుంది, లేదంటే ఏదైనా సంఘ విద్రోహక శక్తులు ఏదైనా చొరబడి ఏదో జరుగుతూ ఉంటుంది, లేదా ఒక ప్రాంతంలో ఏదో అల్లర్లు జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి న్యూస్ తప్పుగా స్ప్రెడ్ చేస్తే, అక్కడ ఏదో జరిగిపోతుందని స్ప్రెడ్ చేస్తే దానికి కేంద్రం కూడా చర్యలు తీసుకుంటుంది కదా. ఆ విధంగా చేయొద్దు అని కూడా జరుగుతుంటుంటాయి కదా. పోలీస్ వ్యవస్థ కూడా ఆ విధంగా పనిచేస్తుంది కదా. ఇక్కడ మరి వైసీపీ పార్టీ ఆ విధంగా చేస్తుంది కదా. ఖచ్చితంగా దీనిపైన కేసులు ఉండాలి కదా. నిన్న ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కొంతమంది రౌడీలు రాజకీయ పార్టీలు పెట్టారు. జాతీయ మీడియాకి చెప్తున్నప్పుడు కూడా ఇంగ్లీష్ లో ఇండియా టుడే వేరే ఛానల్ కూడా చాలా ఫర్మ్ గా చెప్పారు. ఐ విల్ టేక్ ఫర్మ్ యాక్షన్. కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సెటప్ అయ్యే పొలిటికల్ పార్టీస్, ఐ విల్ టేక్ ఫర్మ్ యాక్షన్ అందామని కూడా అన్నారు ముఖ్యమంత్రి గారు. సో ఇది యాక్షన్ తీసుకునే టైం కాదు, ప్రజలు రక్షించే టైం. తప్పనిసరిగా యాక్షన్ ఉంటుంది. అయితే ప్రజలకి మీ ద్వారా ప్రజలకు కూడా తెలవాలి. ఏ రకమా ఒక పైశాచిక ఆనందాన్ని పొంది ఒక వికటాట్టహాసం చేస్తున్నారు. ఒకటి లేని విషయాలు ఉన్నట్టు చెప్తున్నారు, ఇంకోటి వాళ్ళు చెయ్యని విషయాలు వాళ్ళే చేశామని చెప్తున్నారు. లేని విషయాలు అంటే అక్కడ ముంపు లేదు అయినా ఉందని చెప్పటం, అక్కడ ప్రమాదం లేదు అయినా ప్రమాదం అని చెప్పటం. వాళ్ళు చేయని విషయాలు, కృష్ణలంక రక్షణ కూడా వాళ్ళు కట్టింది కాదు, వాళ్ళకు శంకుస్థాపన చేసి పూర్తి చేసింది కాదు, మేమే కట్టాం, మేమే పూర్తి చేసాం అంటారు. కనీసం కడపలో వాళ్ళ సొంత నియోజకవర్గంలో బొగ్గవాడ వంక వారికి కడపకి రిటైనింగ్ వాల్ కట్టలేని అసమర్థ ప్రభుత్వం, ఇది మిగిలిపోయిన కొన్ని పనులు కూడా చేయలేని ప్రభుత్వం ఈ రోజు కృష్ణలంకలో మేమే మొత్తం కట్టేసామని చెప్తున్నారు. ఎక్కడ సహాయ చర్యలు లేదు. ఇది చూస్తుంటే వరుసగా ఇటువంటి దుష్ప్రచారం. పవన్ గారు ఇప్పుడు మన చూడండి గుడ్లవేలు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఏ రకంగా ఆ పేపర్లో వాళ్ళ పేపర్లో పతాక శీర్షికల్లో షవర్ ఫోటోను ఒక హిడెన్ కెమెరా అనిపించే ఇంకో ఫోటో పెట్టేసి ఇగో ఆ షవర్ లో ఇది పెట్టారన్నట్టు అబద్ధ ప్రచారం. తీరా చూస్తే అది లైట్, ఇది హిడెన్ కెమెరా అని చెప్పి భ్రమించే విధంగా, వీక్షకులు భ్రమించే విధంగా ఇది చూపించి ఇది హిడెన్ కెమెరా చెప్తాం. అలాగే ఆ నటి గురించి ఆవిడకి దేశవ్యాప్తంగా ఆవిడ క్రిమినల్ కేసులు ఉన్నాయట, హనీ ట్రాప్ లో ఆరితేరినటువంటి డాక్టర్ గారట అని చెప్తారు. ఆవిడ దమ్ముంటే ఒక్క కేసు ఇబ్రహీంపట్నం తప్పితే ఇంకా దేశంలో నా మీద ఒక్క కేసు బుక్ అయినట్టు ఒక్క ఎఫ్ఐఆర్ చూపించి దమ్ముంటే అడిగింది ఆవిడ. ఏదో ఎఫ్ఐఆర్ చూపించారంటే ఇప్పటి వరకు వాళ్ళ పేపర్లో వాళ్ళ ఛానల్లో ఏ రకం దుష్ప్రచారం చేస్తున్నారు ఆవిడ మీద. అలాగే మంటల విషయం కూడా 35 మంది చంపేశారు. 35 మంది ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏదో ప్రచారాలు చేశారు. ముఖ్యమంత్రి గారి నుంచి హోంమంత్రి గారు ఒకటే మాట్లాడారు, దమ్ముంటే ఆ ఫోటోలు పేర్లు మీ పత్రికలను ప్రింట్ చేయి, మేము చర్యలు తీసుకుంటాం, కమిటీ వేస్తామంటే ఇప్పటి వరకు తోక ముడిచి పారిపోతారు. విలేకరులు ఒక ప్రశ్న అడుగుదాం అనుకునే లోపు ప్రెస్ మీట్ పెడతారు, ఏదో చెప్పేస్తారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. జై జగన్ జై జగన్ జై సీఎం అంటారు, చుట్టూ ఈరోజు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. కనీసం ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అంటే మొత్తం అసత్యాలు. ఫేక్ పార్టీ వైఎస్ఆర్ చీప్ పార్టీగా తయారైపోయి ఈ రోజు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే పనిగా ఇటువంటి భయభ్రాంతులకు గురి చేసి లేని విషయాలు ఉన్నట్టుగా చెప్పి వాళ్ళ పబ్బం గడుపుకుని ఈ రకంగా 2019 ముందు కూడా ఈ రకమైన ఫేక్ ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు. ఆ బ్లూ డైమండ్ పోయింది, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పెట్టుకున్నారు, లోకేష్ మంచం మీద పెట్టుకున్నారు. ఇటువంటి అన్ని ప్రచారాలు చేసే నారాసుర రక్త చరిత్ర ఎన్ని చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ అదే ఫార్ములా
చేయాలని చూస్తున్నారు. సార్, conclude చేయండి ఒక సార్. మనిషి ఒకసారి మోసం చేయాలి, 2 సార్లు సార్. పదే పదే మోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి అటువంటి మానుకోండి. కంక్లూడ్ చేయండి, ఫైనల్ గా చెప్పండి. నేనా అండి? అవునండి, ఫైనల్. ఇప్పుడు ఈ సహాయ చర్యలు పైనుంచి మున్నేరు వాగు అయితే వరంగల్ నుంచి కూడా అది వస్తుంది, ఖమ్మంలో చాలా అవును. ఉధృతంగా వచ్చి నందిగాంలో జాయిన్ అవుద్ది. ఆ మున్నేరు వాగు కూడా వస్తుంది. ఇప్పుడు బుడమేరు కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఈ 1-2 రోజుల్లో సమస్య పరిష్కరించి కొంత అందరి సహాయ చర్యలు, మెయిన్ గా కావాల్సింది అక్కడ కరెంట్ లేదు, కరెంట్ లేదు కాబట్టి సహాయ చర్యలు విషయాలు వాళ్ళకి తెలియదు. ఇది ఆ బాధలు అనుభవిస్తే వాళ్ళకి కనీసం ఒక హెలికాప్టర్ ద్వారా లేకపోతే స్పీడ్ బోల్ ద్వారా మైకుల్లో అనౌన్స్ చేసి వారికి అన్ని అందజేయాలి. ఇది అయిపోయిన తర్వాత, ఈ వారం రోజులు అయిపోయిన తర్వాత తప్పనిసరిగా రిటైనింగ్ వాల్ గురించి ప్రభుత్వం ఆలోచించాలి. నెంబర్ 2, ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతాలను క్లియర్ చేయించాలి. సో ఇటువంటి శాశ్వత పరిష్కార మార్గాలు చూడకపోతే మళ్ళీ ఇది పునరావృతం అవుతుంది. దయచేసి ప్రభుత్వం కూడా ఆ విధంగా దృష్టి సారించాలి. రైట్, సాహెబ్ గారు. పవన్ గారు సార్. ఇప్పుడు ప్రతిపక్ష